హలో ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే అండి సండే కదా. సండే అంటేనే మనకి నాన్ వెజ్ స్పెషల్స్ అయితే ఉండాలి కదా. సో మరి మనమైతే అండి ఎండి చేపలు తింటూ ఉంటాము. సో మరి మన కడప సైడ్ అయితే అండి ఒట్టి చేపలు అంటారు కదండి. సో మరి ఎండి చేపల్లో మనము ఎల్లుల్లి వేసి దంచుకుంటాము, లేదంటే ఎండి చేపలు వంకాయ వేసి పులుసు పెట్టుకుంటాము, ఎండి చేపలు గ్రేవీ చేసుకుంటాము. మరి ఇవన్నీ కాకుండా ఈరోజైతే అండి మీకు ఒక అద్భుతమైన ఎండి చేపలు చింతాకు పొడితో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ, ఒక్కసారి అయితే చూసేయండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, వీటిని మెత్తాలు అంటారు, ఎండి చేపలు, ఒట్టి చేపలు అని రకరకాలుగా పిలుస్తుంటారు. వీటిని అయితే అండి మనం ముందుగా తలకాయలంతా తీసేసి శుభ్రం చేసుకొని బాగా ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేశాకండి వాటర్లో వేసి ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఒక 5 to 6 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాండీలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. నేనైతే అండి ఇక్కడ వేరుశనగ నూనె వాడాను, మీ ఇష్టం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇక ఆయిల్లో అయితే అండి ఆనియన్స్ అయితే బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు మనము కావాల్సినంత ఉప్పు వేసుకొని కాసింత పసుపు, ఇక 2 to 3 స్పూన్స్ కారం కూడా వేసుకోవచ్చండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అన్నీ వేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండి చేపలు కూడా బాగా వేసుకొని బాగా తిప్పుకొని ఇప్పుడు కాసిన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక ఎండి చేపలు కాసేపు అయ్యాక మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత తెరిచి చూసామంటే చక్కగా మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేసి మనకి ఎండి చేపలు కూడా మెత్తగా అయితే అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనము చివరిగా అయితే అండి అసలైన ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. ఏంటంటే చింతాకు పొడి. ఈ చింతాకు పొడిని 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి. మేము చింతాకుని ఎండలో బాగా ఎండపెట్టుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. సో దీన్ని అయితే అండి చివరిగా యాడ్ చేసుకొని కాసేపు ఈ విధంగా మొత్తం అయితే తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 minutes మగ్గిస్తే సరిపోతుందండి. చూశారు కదా చక్కగా వాటర్ అంతా మిరిపోయింది మనకి. ఇక చింతాకు ఎండి చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి. అసలు ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు మనం అన్నంలో తిన్నామంటే అండి అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. అసలు ఈ రెసిపీ అయితే అండి చాలా ఎమ్మీగా ఉంటుంది. మసాలా కూడా ఏమీ ఉండదు, అయితే రుచి మాత్రం అండి చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుంటారు. మరి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.